తెలుగుదేశం పార్టీ మీద మరోసారి తన అసమ్మతిని వెలగక్కాడు జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఏబిఎన్ మీడియా ఛానల్లో కూర్చొని అక్కడ చర్చలో భాగంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ గెలిచిన చోట జనసేన పార్టీ నేతలను అసలు గౌరవించడం లేదు, పట్టించుకోవడం లేదు. ఉల్టా మమ్మల్ని తంతున్నారు, మా మీద అభాండాలు కూడా వేస్తున్నారు. ఎంతకాలం ఇలా అవమానాలను భరిస్తాం? అధికారం ఎన్నడూ కూడా ఎవరికీ శాశ్వతం కాదు అన్నది ఒకసారి గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. మా జనసేన పార్టీ కేడర్ ఇప్పటికే కొన్ని చోట్ల విసిగిపోయి ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క అతి చూసి, వాళ్ళ గోల చూసి, వాళ్ళ రచ్చ చూసి మా జనసేన కేడర్ ఇప్పటికే కొన్ని చోట్ల విసిగి చెందిపోయారు. అవసరమైతే మా జనసేన కేడర్ రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారు. తెలుగుదేశం పార్టీతో సఖ్యతగా ఉండే పరిస్థితులు ఎంత మాత్రం లేవు అని చెప్పేసి తేల్చి చెప్పాడు జనసేన పార్టీ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. దీంతోనే అదే చర్చలో ఉన్నటువంటి ఏబిఎన్ వెంకటకృష్ణ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నుంచి మన పట్టాభి గారు బిక్కమొగాలు వేసుకొని చూస్తూ ఉండిపోయారు. అంట బిక్కమొగాలు వేశారు మామూలు గుడి గారు. గౌరవం లేని చోట జనసేన పార్టీ కేడర్ ఎంతకాలం అని చెప్పేసి సహిస్తారు? అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి తెలుగుదేశం పార్టీ కేడర్. మా కేడర్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నేతల తీరు మీద విసిగి చెంది ఉన్నారు, తట్టుకోలేకపోతున్నారు. అన్నెసెసరీగా వీళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నాము అని చెప్పేసి విసిగి చెందిపోయారు. ఎంతవరకు అయినా సరే సైలెంట్గా ఉండే కొద్దీ ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు మా మీద దౌర్జన్యాలు, దాడులు చేస్తూనే ఉన్నారు. మమ్మల్ని అవహేళన చేస్తున్నారు, అవమానిస్తున్నారు. ఎంతవరకైనా సరే భరిస్తాం. వీళ్ళకన్నా జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేలు. ఆ నాయకుల దగ్గర మాకు గౌరవం ఉండేది. వాళ్ళు మాకు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, మాకు తగినంత గౌరవం ఇచ్చేవాళ్ళు. వాళ్ళ హయాంలో మాకు అన్ని సంక్షేమ పథకాలు వచ్చాయి. కులం లేదు, మతం లేదు, పార్టీ లేవు, ఏమీ లేకుండా అన్నీ కూడా టయానికి అందరికి వచ్చేటే మాకు కూడా వచ్చేటివి. కానీ ఈ తెలుగుదేశం పార్టీ కేడర్లో అలా లేదు. ఈ కూటమి ప్రభుత్వంలో అలా లేదు. తెలుగుదేశం పార్టీ కేడర్ మాత్రం మా మీద చిన్న చూపు చూస్తున్నారు, పనికిరాని వెధవల్లాగా చూస్తున్నారని చెప్పేసి ఆవేదనతో, బాధతో బొలిశెట్టి శ్రీనివాస్ గారు పాపం ఆ పచ్చ మీడియాలో కూర్చొని తన ఆవేదన మొత్తాన్ని కూడా వెళ్ళపుచ్చడం జరిగింది. ఆయన చెప్పింది నిజమే. ఆయన ఒక నియోజకవర్గంలోనే కాదు, ఒక తాడేపల్లిగూడెంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు ఎవరైతే కింది స్థాయిలో ఉన్నారో వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పై వాళ్ళు బాగానే ఉంటారు. ఎవరో ఒక నాదెండ్ల మనోహర్ గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ బాగుంటారు. అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించి ఒకరో ఇద్దరు ఎంపీలు ఉన్నారు, వాళ్ళు కూడా బాగానే ఉంటారు. నలిగిపోయేది ఎవరు? కింద కేడర్ నలిగిపోతున్నారు, బాధపడిపోతున్నారు. పట్టించుకునే నాదిరేలే. వాళ్ళు ఎక్కడైనా సరే ప్రశ్నిస్తే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వాళ్ళు ఎగిస్తంతున్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే సొంత పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు తమ సొంత పార్టీ నాయకులను సస్పెండ్ చేసి పక్కన వేస్తున్నాడు. వాళ్ళ బాధను ఎవరు చెప్పుకోవాలా? వాళ్ళ గోడుని ఎవరు చెప్పుకోవాలా? వాళ్ళ గోడుని చెప్పుకుంటే వినేవాళ్ళు ఎవరు? పట్టించుకునే వాళ్ళు ఎవరు? దిక్కు ఎవరు లేకుండా పోయా, దివాళం లేకుండా పోయా. అదే పాపం బొలిశెట్టి శ్రీనివాస్ గారు తన ఆవేదనని, తన బాధని పచ్చ మీడియాలో కూర్చొని వెలపుస్తున్నాడు. ఎంత బాధ లేకపోతే ఆయన ఆ మీడియాలో కూర్చొని మాట్లాడతాడు. ఒకసారి జనసేన పార్టీ నాయకులంతా కూడా ఒకసారి పునరాలోచన చేసుకోవాలి. కార్యకర్తలంతా కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఏమో ప్రతి మీటింగ్లో చెప్తున్నాడు, మేము 15 సంవత్సరాల వరకు ఇలానే ఉంటాం, కూటమిగానే ఉంటాం. మరి కూటమిగా ఉండేటప్పుడు, కలిసి ప్రయాణించేటప్పుడు మీరేదో ఒక పదవి తీసుకొని ఉండేదానికన్నా కంప్లీట్గా జనసేన పార్టీని మూసేయడమో, లేకపోతే జనసేన పార్టీని తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీలో కలిపేయడమో, అక్కడి నుంచే పోటీ చేసుకోవచ్చు కదా. మీరు 15 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేయడానికి మరి ఒక పార్టీ ఎందుకు? ఆ పార్టీకి అధ్యక్షుడు ఎందుకు? పార్టీని క్లోజ్ చేసి తెలుగుదేశం పార్టీలో కలిపేయవచ్చు కదా. జనసేన పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు, కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ఎందుకు మనం ఒకరి కింద పనిచేసేదానికి మనకు పార్టీ ఎందుకు, బొక్క ఎందుకు? ఆ పార్టీని కలిపేసుకుంటే ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు పోతారు కదా. మనకెందుకు మళ్ళీ సపరేట్గా ఒక పార్టీ, ఆ పార్టీకి సిద్ధాంతాలు అవి ఇవి మనకు అవసరమా అని చెప్పేసి జనసేన పార్టీ నాయకులే, కొంతమంది కార్యకర్తలే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు, ఆవేదన చెందుతున్నారు. స్టూడెంట్స్కి ఫీజు రింబర్స్మెంట్ రాలే,
వచ్చే పెన్షన్ కూడా మొత్తం కూడా కట్ చేసేస్తున్నారు. అయినా కానీ పాపం జన సైనికులంతా కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిపోయింది. ఏమంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకో 15 సంవత్సరాల వరకు మేము ఇలానే ఉంటాం, వాళ్ళ కిందే పని చేస్తాం, నాకు రాజకీయ అనుభవం లేదు, మా కేడర్ అంతా కూడా వేస్ట్, మాకు పోలింగ్ బూత్లో కూడా మనుషులు కూడా లేరు, మాకు బూత్ లెవెల్లో అసలు కరెక్ట్ క్యాండిడేట్స్ లేరు, మాకు బూత్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడానికి కూడా మాకు అంత పెద్ద సోర్స్ లేదు. మరి ఏమి లేనప్పుడు మళ్ళీ ఎందుకు పార్టీ తీసుకెళ్ళి తెలుగుదేశం పార్టీలో లేకపోతే బీజేపీ పార్టీలో కలిపేసి వాళ్ళతో కలిసి ప్రయాణం చేయొచ్చు కదా. ఇది నేను చెప్పేది కాదు, జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియా వేదికగా.